గౌతు కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. 3 తరాలుగా నీతిగా రాజకీయం చేస్తున్నామని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పు చేసినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదని, దానిని నిరూపించాలని మాజీ మంత్రి సీదిలి అప్పలరాజుకు సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. అప్పలరాజుని ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమని. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను. నా తాతని తండ్రిని గెలిపించినందుకు. నాకు ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవకాశం వచ్చింది. పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను.